పాకిస్తాన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. తన దూకుడైన కెప్టెన్సీతో, వికెట్ల వెనుక చురుకైన మాటలతో జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన సర్ఫరాజ్ అహ్మద్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ హీరోగా పాక్ క్రికెట్ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ రిటైర్మెంట్ నిర్ణయం ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్ గా మారింది. సర్ఫరాజ్ అహ్మద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. అప్పటి వరకు అండర్ డాగ్స్ గా ఉన్న పాకిస్తాన్ ను ఫైనల్లో టీమిండియాపై గెలిపించి ఆ అద్భుత ట్రోఫీని ముద్దాడేలా చేశాడు. కేవలం వన్డేలోనే కాదు, టీ20లో కూడా పాకిస్తాన్ ను నంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఘనత సర్ఫరాజ్ సొంతం. 2006 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ను ఓడించి టైటిల్ గెలవడంతోనే సర్ఫరాజ్ ప్రస్థానం మొదలైంది. సీనియర్ జట్టు కెప్టెన్ గా వరుస 11 టీ20 సిరీస్ విజయాలు సాధించి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు. టెస్ట్లో కూడా లోయర్ ఆర్డర్లో వచ్చి ఎన్నో కీలక ఇన్నింగ్స్లో ఆడాడు. అయితే వికెట్ల వెనుక అతను చేసే అరుపులు, బౌలర్లను ఉత్సాహపరిచే తీరు ఇకపై గ్రౌండ్లో కనిపించవు. గత కొన్నేళ్లుగా ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోసం సర్ఫరాజ్ ఎంతో పోరాడాడు. రిజ్వాన్ రాకతో బెంచ్కే పరిమితమైన వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూశారు. ముఖ్యంగా గత ఏడాది న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో సెంచరీతో మెరిసి తానేంటో మరోసారి నిరూపించుకున్నారు. కానీ మారుతున్న క్రికెట్ సమీకరణల దృష్ట్యా తప్పుకోవడమే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పాక్ క్రికెట్ చరిత్రలో సర్ఫరాజ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. కెప్టెన్ ఫెంటాస్టిక్ గా పిలుచుకునే సర్ఫరాజ్ అహ్మద్ కు హ్యాపీ రిటైర్మెంట్ చెబుతాం.